వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తీరానికి తాకింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంట 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని సూచించింది. తెలంగాణలోనూ మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తుంటాయని, ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రేపు అన్ని జిల్లాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉందని, అల్పపీడనం తీరం దాటడంతో ఈరోజు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, కాకినాడ, ప్రకాశం, కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. కాగా వాయుగుండం తూర్పు భారతం మీదుగా వాయువ్య భారతం వైపు పయనించే బలహీనపడిన తర్వాత వచ్చే వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అల్లూరి జిల్లా మచిలీపట్నం, మంచింగిపట్టులో గరిష్టంగా 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 2 రోజులు తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీము, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు, ఈ రోజు రేపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలు, ముసురు వాతావరణం ఉంటుందని, చినుకులు రోజంతా పడతాయని, ఉత్తర తెలంగాణలో కంటిన్యూగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు రోజంతా కురుస్తుంది. హైదరాబాద్లో జల్లులు కురిసే ఛాన్స్ ఉంది.